Friends, cloud technology, Amazon, AWS. What is Amazon S3? Question number 11, interview question number 11. What is Amazon S3? S3 అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఎస్ దాన్ని S3 అన్నాం. సింపుల్ స్టోరేజ్ సర్వీస్, బెస్ట్ స్టోరేజ్ డివైస్ అని చెప్పుకున్నాం. డేటా స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పుకున్నాం. సో ఇట్ ప్రొవైడ్స్ స్కేలబిలిటీ, సెక్యూరిటీ, డ్యూరబిలిటీ, అవైలబిలిటీ. ఇవే ఇంపార్టెంట్. అలాగే స్టోర్స్ అన్లిమిటెడ్ డేటా విత్ ఆటోమేటిక్ స్కేలింగ్. అన్లిమిటెడ్ డేటా, వెరీ గుడ్, ఎక్సలెంట్ ఫీచర్. ఆటోమేటిక్ స్కేలింగ్ అంటే హారిజంటల్ స్కేలింగ్, వెర్టికల్ స్కేల్స్ ఈ విధంగా ఉన్నాయి. హారిజంటల్, వెర్టికల్స్, దట్ ఈస్ కాల్డ్ స్కేల్ అవుట్, స్కేల్ అప్, ఈ విధంగా చెప్పుకున్నాం. సో స్కేలింగ్ అంటే ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఆటోమేటికల్లీ, ఇంక్రీజ్ పవర్ ఆఫ్ ఇన్స్టాన్స్. ఈ విధంగా మనం హారిజంటల్, వెర్టికల్ స్కేలింగ్, స్కేల్ అవుట్, స్కేల్ అప్ ఇవన్నీ ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం. నో మాన్యువల్, ఆటోమేటిక్ స్కేలింగ్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. హై డ్యూరబిలిటీ అండ్ అవైలబిలిటీ. సో 99.99999999 అంత డ్యూరబిలిటీ, అవైలబిలిటీ అనేది ఉంది. అయితే ఇందులో 4 టైప్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి. S3లో 4 చాలా ఉన్నాయి, బెస్ట్ 4 చెప్పుకుందాం. S3 స్టాండర్డ్, S3 ఇంటెలిజెంట్ టైరింగ్, S3 స్టాండర్డ్ IA, S3 గ్లేజియర్. S3 స్టాండర్డ్ ఫర్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటా. మీకు అన్ని బోల్డ్ లెటర్లో ఫాంట్ సైజ్ పెంచి చూపించారండి, హైలైట్స్. S3 స్టాండర్డ్, ఇట్ ఈస్ ఫర్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటా. S3 ఇంటెలిజెంట్ టైరింగ్ అంటే నేమ్లోనే ఉందండి, ఇంటెలిజెంట్ అనేది వెరీ సింపుల్ అండి. ఆన్సర్లో క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్లో ఆన్సర్ ఉంటుంది, చాలా సింపుల్ అసలు. S3 ఇంటెలిజెంట్ టైరింగ్. ఇంటెలిజెంట్ అంటే ఆటోమేటికల్లీ మూవ్స్ డేటా టు చేపర్ టైర్స్. అంటే లో కాస్ట్. చేపర్ టైర్స్లోకి ఆటోమేటిక్గా మూవ్ అయిపోతుంది డేటా. సో లో కాస్ట్ అనమాట. S3 స్టాండర్డ్ IA స్టాండ్స్ ఫర్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్. అంటే ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటా కానిది ఇన్ఫ్రీక్వెంట్, అప్పుడప్పుడు రేర్లీ యూజ్ చేసే డేటా అనేది S3 స్టాండర్డ్ IAలో యూజ్ చేస్తాం. సో ఫర్ డేటా యాక్సెస్డ్ లెస్ ఆఫెన్, రేర్లీ యూజ్డ్ డేటా. S3 గ్లేజియర్ అంటే లో కాస్ట్ స్టోరేజ్ ఫర్ లాంగ్ టర్మ్ బ్యాకప్ అండ్ ఆర్కైవింగ్. సో ఎక్కువ బ్యాకప్స్, ఆర్కైవ్లు, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టోర్ చేసుకోవాలంటే S3 గ్లేజియర్. వై? బికాజ్ లో కాస్ట్ కాబట్టి. వన్స్ అగైన్ S3 స్టాండర్డ్ ఫర్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటా. S3 ఇంటెలిజెంట్ టైరింగ్ అనగానే ఆటోమేటికలీ మూవ్స్ డేటా టు చేపర్ టైర్స్, అంటే లో కాస్ట్తో అయిపోతుంది. S3 స్టాండర్డ్ IA అంటే ఇట్ ఈస్ ఫర్ IA స్టాండ్స్ ఫర్ ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ డేటా, అంటే రేర్లీ యూజ్డ్ డేటా. దాన్నే డేటా యాక్సెస్డ్ లెస్ ఆఫెన్ అనుకున్నాం. S3 గ్లేజియర్ అంటే లో కాస్ట్ స్టోరేజ్ ఫర్ లాంగ్ టర్మ్ బ్యాకప్ అండ్ ఆర్కైవింగ్. ఈ విధంగా సెక్యూరిటీ అండ్ యాక్సెస్ కంట్రోల్ సపోర్ట్స్. ఇది ఇంపార్టెంట్. సెక్యూరిటీ, యాక్సెస్ కంట్రోల్ అనగానే మనకి IAM పాలసీస్, బకెట్ పాలసీస్, ACLs అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్స్, సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్, ప్రొటెక్టింగ్ స్టోర్డ్ డేటా. IAM పాలసీస్, బకెట్ పాలసీస్, ACLs, సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్, ప్రొటెక్టింగ్ స్టోర్డ్ డేటా. ఎన్క్రిప్షన్ అంటే బెస్ట్ సెక్యూరిటీ. డేటా అనేది స్టార్లో మారిపోద్దిగా, దట్ ఈస్ కాల్డ్ ఎన్క్రిప్షన్ అనుకోండి. ఎగ్జాంపుల్, వెర్జనింగ్ అండ్ లైఫ్ సైకిల్ పాలసీస్. వెర్జనింగ్ అంటే ఏంటి, లైఫ్ సైకిల్ అంటే చూద్దాం. వెర్జనింగ్ కీప్స్ మల్టిపుల్ వెర్జన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఫర్ రికవరీ పర్పస్. లైఫ్ సైకిల్ పాలసీస్ అంటే ఆటోమేటికలీ ట్రాన్సిషన్ డేటా టు చీపర్ స్టోరేజ్ క్లాసెస్. ఆటోమేటికల్లీ డేటా అనేది చీపర్ స్టోరేజ్ క్లాసెస్లోకి మూవ్ అయిపోతుంది. నెక్స్ట్, ఈవెంట్ నోటిఫికేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్లో ట్రిగ్గర్స్ AWS లాంబ్డా, SNS, SQS ఇవన్నీ ఉంటాయి. డేటా ట్రాన్స్ఫర్ అండ్ రిప్లికేషన్స్, అలాగే క్రాస్ రీజియన్ రిప్లికేషన్, CRR అంటాం. ఎన్జూర్స్ డిజాస్టర్ రికవరీ కోసం. CRR దేనికండి, డిజాస్టర్ రికవరీ కోసం. S3 ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్ స్పీడప్ డేటా ట్రాన్స్ఫర్స్. S3 ట్రాన్స్ఫర్స్ యాక్చువల్ స్పీడప్ డేటా ట్రాన్స్ఫర్, స్పీడ్గా డేటా ట్రాన్స్ఫర్స్ అనేది జరుగుతుంది, హై స్పీడ్ అనమాట. బెనిఫిట్స్ ఏమనుకున్నాం, ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. హైలీ డ్యూరబుల్, హైలీ అవైలబుల్, కాస్ట్ ఎఫెక్టివ్ అంటే లో కాస్ట్, సెక్యూరిటీ ఎక్కువ ఉంది,
కాంప్లైన్స్ ఉంది, నెక్స్ట్ ఎన్క్రిప్షన్, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇంటిగ్రేషన్ విత్ AWS సర్వీసెస్, వర్క్స్ విత్ లాంబ్డా, క్లౌడ్ ఫ్రంట్, రెడ్ షిఫ్ట్, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అథెనా, సర్వర్లెస్ అండ్ స్కేలబుల్, నో నీడ్ టు మేనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సర్వర్లెస్ అండ్ స్కేలబుల్ అంటే నో నీడ్ మేనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనం మేనేజ్ చేయగలదు, ఆటోమేటిక్గా జరిగిపోయింది. యూజ్ కేసెస్, బ్యాకప్ అండ్ డిజాస్టర్ రికవరీ, స్టోర్ అండ్ ఆర్కైవ్ క్రిటికల్ డేటా సెక్యూర్లీ, స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్, బిగ్ డేటా అనాలిసిస్, బిగ్ డేటా అనాలిటిక్స్, కంటెంట్ డిస్ట్రిబ్యూషన్, మెషిన్ లెర్నింగ్, డేటా స్టోరేజ్, ఇవన్నీ మనకి యూజ్ కేసెస్లో ఎగ్జాంపుల్. కంటెంట్ డిస్ట్రిబ్యూషన్, యూజ్ S3 విత్ క్లౌడ్ ఫ్రంట్ ఫర్ ఫాస్టర్ కంటెంట్ డెలివరీ. కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఫాస్ట్గా కంటెంట్ డెలివరీ ఉండాలి కాబట్టి క్లౌడ్ ఫ్రంట్. క్లౌడ్ ఫ్రంట్ అనగానే మనకి 3 గుర్తు రావాలి. ఒకటి వెరీ ఫాస్ట్, కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ అంటే CDN, అలాగే లో లేటెన్సీ, గ్లోబల్ గ్లోబల్ గ్లోబల్, ఇవన్నీ మనం మొత్తం డిస్కస్ చేసేసుకున్నామండి ప్రీవియస్ వీడియోస్కి ఒకసారి వెళ్ళండి. దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ 12. Explain the difference between S3 standard, S3 intelligent tiering, S3 standard IA, S3 one zone IA, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, వాటి గురించి చూద్దాం. స్టోరేజ్ క్లాసెస్ ఏమున్నాయి? S3 స్టాండర్డ్, S3 ఇంటెలిజెంట్ టైరింగ్, S3 స్టాండర్డ్ IA, S3 వన్ జోన్ IA, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఒక్కసారి ఫోటో చూడండి, ఫోటో వీడియో చూస్తే మీకు అన్నీ ఉంటుంది. డ్యూరబిలిటీలో అన్నీ 99.9999 ఉన్నాయి, బెస్ట్. అవైలబిలిటీలో కూడా 99.999 ఉన్నాయి, బెస్ట్. కాస్ట్ అనేది హై, మోడర్న్, లో స్టాండర్డ్, లోయర్ స్టాండర్డ్, ఇవన్నీ మొత్తం నెక్స్ట్ వస్తాయండి. కీ డిఫరెన్సెస్లో డ్యూరబిలిటీ, అవైలబిలిటీ, కాస్ట్ అండ్ రిట్రైవల్, ఇవన్నీ ఉన్నాయి, చూద్దాం. డ్యూరబిలిటీ అంటే మీనింగ్ డేటా లాస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రేర్, అంటే నో డేటా లాస్. అవైలబిలిటీ అంటే ఆల్వేజ్ అవైలబిలిటీలోనే ఉంది. కాస్ట్ అంటే తక్కువ కాస్ట్తో అయిపోతుంది. యూజ్ కేసెస్ ఇక్కడ చూడండి మళ్ళీ బోర్డులో. S3 స్టాండర్డ్ బెస్ట్ ఫర్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ మిషన్ క్రిటికల్ డేటా, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అవే ఇక్కడ ఉన్నాయి. S3 స్టాండర్డ్ అయ్యి అంటే సూటబుల్ ఫర్ బ్యాకప్ ఆర్క్యూ కోసం, లాంగ్ టర్మ్ స్టోరేజ్, ఇవన్నీ మనం ఆల్రెడీ పైన ఇప్పుడే చెప్పుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 13లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. హౌ కెన్ యూ కంట్రోల్ యాక్సెస్ S3 బకెట్స్ అండ్ ఆబ్జెక్ట్స్, డిస్క్రైబ్ ద వేరియస్ ఆపరేషన్స్ అవైలబుల్. చెప్పుకున్నాం కదా పాలసీస్, S3 బకెట్ పాలసీస్, IAM పాలసీస్, ACLs అనుకున్నాం. S3 బకెట్ పాలసీస్ దాని గురించి, IAM పాలసీస్ గురించి, S3 యాక్సెస్ కంట్రోల్ లిస్ట్స్ వీటి గురించి, S3 బ్లాక్ పబ్లిక్ యాక్సెస్, అలాగే ప్రీసైన్డ్ URLs, ఇన్ని ఉన్నాయి. ఇక్కడ కంపారిజన్లో మనకి వచ్చేస్తాయి, బట్ ఇక్కడ 1 by 1 చెప్పుకుందాం. S3 బకెట్ పాలసీస్ గురించి, అప్లైడ్ ఎట్ ది బకెట్ లెవెల్ టు కంట్రోల్ యాక్సెస్ ఫర్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఇన్సైడ్ ది బకెట్, రిటర్న్ ఇన్ JSON ఫార్మాట్. JSON ఫార్మాట్ అనేది ఇంపార్టెంట్. రిటర్న్ ఇన్ JSON ఫార్మాట్ అండ్ డిఫైన్ allow or deny permissions for users, roles, AWS services. Can be used to grant public access to restrict it, allow access from specific IP address, enforce encryption, ఇవన్నీ enforce encryption. నెక్స్ట్ IAM పాలసీస్ గురించి అంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్, వీటి గురించి. అటాచ్ టు IAM యూజర్స్, గ్రూప్స్ ఆర్ రోల్స్. కెన్ గ్రాంట్ ఆర్ రిస్ట్రిక్ట్ పర్మిషన్స్ అట్ ది బకెట్ ఆర్ ఆబ్జెక్ట్ లెవెల్. అలాగే IAM పాలసీస్ గురించి, more flexible than bucket policies because they can apply across AWS services. Access control list, ACLs గురించి, ఆబ్జెక్ట్ లెవెల్ పర్మిషన్స్, రీడ్ రైట్ యాక్సెస్ గ్రాంట్ చేయడం ఇలాంటివి ఉంటాయి. నాట్ రికమెండెడ్ ఫర్ న్యూ అప్లికేషన్స్. యూజ్ IAM పాలసీస్ ఆర్ బకెట్ పాలసీస్ ఇన్స్టెడ్. లెస్ ఫ్లెక్సిబుల్ అండ్ నాట్ రికమెండెడ్ ఫర్ న్యూ అప్లికేషన్స్. ఏసీఎల్స్ని రికమెండ్ చేయమంట న్యూ అప్లికేషన్స్ కోసం. అలాగే సపోర్ట్స్ కెనానికల్ యూజర్ ఐడీస్. S3 బకెట్ పబ్లిక్ యాక్సెస్, ఏ గ్లోబల్ సెట్టింగ్ దట్ ప్రివెంట్ యాక్సిడెంటల్ పబ్లిక్ యాక్సెస్ కెన్ బి అప్లైడ్ టు ఇండివిజువల్ బకెట్స్ ఎంటైర్ AWS అకౌంట్. ఓవర్ రైట్స్ ఎనీ బకెట్ పాలసీస్ ఆర్ ACLs దట్ అలౌ పబ్లిక్ యాక్సెస్. ప్రీసైన్డ్ URLs గురించి చూద్దాం. ప్రీసైన్డ్ URL అనగానే మనకేం గుర్తు రావాలి? 3 points. టెంపరరీ యాక్సెస్ టు ఆబ్జెక్ట్స్
using signed URLs. Temporary access to objects using signed URLs generated via AWS SDKs or CLIs. Useful for sharing objects securely. Sharing objects securely without changing bucket policies. ఇక్కడ చూడండి ది బెస్ట్ హైలైట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. కంపారిజన్ ఆఫ్ S3 యాక్సెస్ కంట్రోల్ మెథడ్స్. S3 యాక్సెస్ కంట్రోల్ మెథడ్స్ ఇందులో పాలసీస్ ఏమేమి చెప్పుకున్నాం 5 ఉన్నాయండి. బకెట్ పాలసీస్, IAM పాలసీస్, ACLs, బ్లాక్ పబ్లిక్ యాక్సెస్, ప్రీ సైన్డ్ URLs. నెంబర్ 1 బకెట్ పాలసీస్, నెంబర్ 2 IAM పాలసీస్, నెంబర్ 3 ACLs, నెంబర్ 4 బ్లాక్ పబ్లిక్ యాక్సెస్, నెంబర్ 5 ప్రీ సైన్డ్ URLs. స్కోప్, యూజ్ కేసెస్ అనేది హైలైట్ చేశాను. అది చూడండి, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. ఈ ఒక్క బాక్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దిస్ బాక్స్ బకెట్ పాలసీస్, ఎంటైర్ బకెట్. యూజ్ కేసెస్, పబ్లిక్ యాక్సెస్ కంట్రోల్, IP restrictions, పబ్లిక్ యాక్సెస్ కంట్రోల్. Why control? Unauthorized persons can't access data. It is for best security only. IAM policies, స్కోప్, యూజర్స్, గ్రూప్స్, రోల్స్ అండి. యూజర్స్, గ్రూప్స్, రోల్స్. అయితే ఇది ఏంటి చూద్దాం. ఫైన్ గ్రెయిన్డ్ యాక్సెస్ కంట్రోల్ అక్రాస్ AWS సర్వీసెస్. ఫైన్ గ్రెయిన్డ్ యాక్సెస్ కంట్రోల్, ఇది కూడా యాక్సెస్ కంట్రోలే. నెక్స్ట్ ACLs అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్స్. స్కోప్, ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్. యూజ్ కేసు, క్రాస్ అకౌంట్ యాక్సెస్. ఓకే, నెక్స్ట్ బ్లాక్ పబ్లిక్ యాక్సెస్, ఎంటైర్ AWS అకౌంట్ ఆర్ బకెట్. స్కోప్ ఏంటి? ఎంటైర్ AWS అకౌంట్ ఆర్ బకెట్. యూజ్ కేసెస్, ప్రివెంటింగ్ యాక్సిడెంటల్ పబ్లిక్ యాక్సెస్. చూడండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారుగా. సో అలాగే ఇక్కడ సేమ్ ప్రివెంటింగ్ దేన్ని ప్రివెంట్ చేస్తుంది? పబ్లిక్ యాక్సెస్ని. ప్రివెంటింగ్ యాక్సిడెంటల్ పబ్లిక్ యాక్సెస్ను ప్రివెంట్ చేస్తుంది. పేరులోనే ఉందండి, బ్లాక్ చేస్తున్నాం అంతే. ప్రీ సైన్డ్ URLs. స్కోప్ ఏంటి? టెంపరరీ ఆబ్జెక్ట్ యాక్సెస్. యూజ్ కేసెస్, సెక్యూర్ ఫైల్ షేరింగ్ వితౌట్ మాడిఫైయింగ్ పాలసీస్. సెక్యూర్ ఫైల్ షేరింగ్ వితౌట్ మాడిఫైయింగ్ పాలసీస్. ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ 11, 12, 13 completed. Please like, share, subscribe. Thank you.